ఈరోజు మనమొక అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్లబోతున్నాం. భారతదేశ పశ్చిమ తీరంలో సముద్రం అడుగున నిశ్శబ్దంగా దాగి ఉన్న చరిత్రలోని ఒక గొప్ప రహస్యాన్ని మనం డీకోడ్ చేయబోతున్నాం. పైన చూస్తే ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ సముద్రం అడుగున ఎవరికీ తెలియని ఎన్నో అద్భుతాలు, ఒకప్పుడు వెలిగిపోయిన నాగరికతలు నిద్రపోతున్నాయి. అందులో అత్యంత ఆసక్తికరమైనది ద్వారక. అరేబియా సముద్రపు ప్రశాంతమైన నీళ్ల కింద ఏకంగా 120 అడుగుల లోతులో అసలు ఏముందో ఎప్పుడైనా ఊహించారా? కేవలం కథల్లో మాత్రమే విన్న ఒక భారీ నగరం యొక్క వాస్తవ ఆనవాళ్లు అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. ఇది వినడానికి నిజంగా గూస్బంప్స్ తెప్పించే విషయం కదూ? సరిగ్గా ఇక్కడే మనకు ఆధునిక సైన్స్, ప్రాచీన గ్రంథాలు ఒకే చోట కలుసుకున్నట్లు అనిపిస్తుంది. లెజెండరీ మెరైన్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు గారు చెప్పినట్లుగా ఈ అన్వేషణ పురాణాన్ని వాస్తవంగా మార్చేసింది. ఇది కేవలం పుక్కిటి పురాణం కాదని, కళ్లెదుట కనిపిస్తున్న చరిత్రాని నిరూపించింది. ముందుగా మన ప్రాచీన వేద గ్రంథాల ప్రకారం అసలు ఈ స్వర్ణనగరం ఎలా పుట్టిందో తెలుసుకుందాం. పురాణాలు దీని గురించి ఒక అద్భుతమైన కథను చెబుతాయి. కంసుడి మామ జరాసంధుడు ఏకంగా 18 సార్లు దాడులు చేసిన తర్వాత యాదవ వంశాన్ని కాపాడుకోవడానికి శ్రీకృష్ణుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడట. ఎవ్వరూ సులభంగా చొరబడలేని ఒక కోటను నిర్మించడానికి సముద్రదేవుణ్ణి ప్రార్థించి కొంత భూమిని తీసుకుని దేవతల ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ చేత ఈ నగరాన్ని నిర్మించారని చెబుతారు. ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఒకటుంది. అదే దాని సైజు. భాగవత పురాణంలో చెప్పినట్లు అక్కడ ఏకంగా 9 లక్షల రాజభవనాలు ఉండేవి. అవన్నీ స్ఫటికం, వెండి ఇంకా మరకతాలతో నిర్మించబడ్డాయట. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ప్రాచీన గ్రంథాల్లో చాలా క్లియర్గా ఈ వర్ణన ఉంది. ఇది ఏదో మామూలు నివాస ప్రాంతం కాదు, పక్కాగా ప్లాన్ చేసిన ఒక అడ్వాన్స్డ్ స్మార్ట్ సిటీ అనుకోవచ్చు. నగరాన్ని ఒక చదరంగం బోర్డులాగా 6 విభాగాలుగా డిజైన్ చేశారు. పగడపు స్తంభాలతో ప్రత్యేక భవనాలు, విశాలమైన గార్డెన్సు, అలాగే నగరంలోకి ప్రవేశించడానికి ఎవ్వరూ కాదనలేని ఒక కఠినమైన ముద్ర లేదా సెక్యూరిటీ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు. మరి ఇంత అద్భుతమైన, పటిష్టమైన నగరం ఎలా అంతమైంది? ఆ మహాప్రళయం గురించి మన గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం వరుసగా జరిగిన సంఘటనలు ఎలా ఒక అకస్మాతు ఉప్పెనకు దారితీశాయో మనం అర్థం చేసుకోవచ్చో. కురుక్షేత్ర యుద్ధం తర్వాత 36 ఏళ్లకు గాంధారి మరియు కోపించిన మహర్షుల శాపం వల్ల యాదవులు ఇనపరాడ్డులా మారిన గడ్డితో కొట్టుకుని అంతమయ్యారు. ఆ వెంటనే అరేబియా సముద్రం హద్దులు దాటి ఏకంగా 15 మీటర్ల ఎత్తున ఎగిసిపడి ఈ బంగారు నగరాన్ని మింగేసింది. కాని కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అంత పటిష్టమైన కోటగోడలున్న నగరం ఒక్క రాత్రిలో ఎలా మాయమవుతుంది? ఇక్కడే మన విశ్లేషణ ప్రాచీన గ్రంథాల నుండి ఆధునిక మెరైన్ ఆర్కియాలజీ వైపు అడుగులేస్తుంది. సముద్ర గర్భంలోకి వెళ్లి స్కూబా డైవింగ్ మరియు ఆధునిక పరిజ్ఞానం ద్వారా మెరైన్ ఆర్కియాలజీ బయటకు తీసిన అసలైన భౌతిక ఆధారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, గ్రంథాల్లో వర్ణించిన నిర్మాణాలకు, సముద్రం అడుగున దొరికిన పునాదులకు చాలా పోలికలున్నాయి. 8 కిలోమీటర్ల పొడవైన నగరంలో ఎల్ షేప్లో కట్ చేసిన పెద్ద రాతి బ్లాక్స్, 10 నుండి 20 మీటర్ల లోతులో ఉన్న కోటగోడల పునాదులు, ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ని మన కళ్ల ముందు ఉంచుతాయి. ఇక్కడ మనం చూడబోయే నెంబర్ ఒక రాతి లంగరు, అంటే స్టోన్ యాంకర్ బరువు దాదాపు 500 కిలోలు. బెట్ ద్వారకా దగ్గర ఇలాంటివి 120కి పైగా దొరికాయి. దీని బట్టి చూస్తే అది కేవలం ఒక చిన్న రేవు కాదని, అప్పట్లో అదొక భారీ నావెల్ బేస్ అని స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో ఇంకో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, పెట్రోలాజికల్ టెస్టింగ్ ద్వారా తేలిందేంటంటే, ఈ రాళ్లను దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుండి రవాణా చేశారు. పైగా సైప్రస్, సిరియా, రోమ్ లాంటి దేశాల్లో వాడిన డిజైన్లే మన ద్వారకా నీళ్లల్లో దొరకడమనేది ఆనాటి ఒక గ్లోబల్ ట్రేడ్ నెట్వర్క్ను కన్ఫర్మ్ చేస్తోంది. అన్నిటికంటే అద్భుతమైన ఆధారం ఈ సెక్యూరిటీ సీల్. మహాభారతంలో ఒక ప్రత్యేకమైన ముద్ర చూపిస్తేనే నగరంలోకి ఎంట్రీ ఉంటుందని రాసి ఉంది. సరిగ్గా ఎద్దు, యూనికార్న్ మరియు మేక కలయికతో ఉన్న ఒక 3 తలల జంతువు ముద్ర ఒకటి సముద్రం అడుగున దొరికింది. పురాణాలకు, సైన్స్కు ఇంతకంటే పర్ఫెక్ట్ మ్యాచ్ ఇంకేముంటుంది? అయితే ఆధారాలు దొరికాయి సరే, కాని ఇవి ఏ కాలం నాటివి? ఇక్కడే వెస్టర్న్ హిస్టోరియన్స్కి, మన మోడర్న్ సైన్స్కి మధ్య ఒక పెద్ద టైమ్లైన్ డిబేట్ మొదలైంది. ఈ డేటాను గనక మనం న్యూట్రల్గా చూస్తే ఇక్కడ 2 బలమైన వాదనలున్నాయి. ఒకవైపు దొరికిన కుండ పెంకులు, కలపను కార్బన్ డేటింగ్ చేసి ఇది
3500 ఏళ్ల క్రితం నాటి వాణిజ్య కేంద్రం అని వాదించే వర్గం ఒకటి. మరొక వైపు ఆస్ట్రోనోమీ మరియు గల్ఫ్ ఆఫ్ ఖంబాట్లో దొరికిన 120 అడుగుల లోతులోని శిథిలాలను బట్టి ఇది దాదాపు 7500 సంవత్సరాల క్రితం నాటిదని చెప్పే మరో వర్గం. ఈ భారీ చారిత్రక కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకోవడానికి మనం కేవలం ద్వారక వరటే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో సముద్రాల్లో ఏం జరిగిందో చూడాలి. ఈ టైంలైన్ చూస్తే మీకొక విషయం అర్థమవుతుంది. ఆ 15 మీటర్ల సముద్రమట్టం పెరగడం అనేది ఒక్క ద్వారకలో మాత్రమే జరిగిన అద్భుతమో కల్పనో కాదు. అది గ్లోబల్గా జరిగిన ఒక ఓషనోగ్రాఫిక్ ఈవెంట్. కెరేబియన్ సముద్రం నుండి నల్ల సముద్రం వరకు ఖచ్చితంగా అదే కాలంలో సముద్రమట్టాలు అకస్మాత్తుగా పెరగడాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. అందుకే ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఇండియన్ నేవీ ఇంకా ఆధునిక పరిశోధకులు కలిసి కట్టింగ్ ఎడ్జ్ 3D సోనార్ మ్యాపింగ్ చేస్తున్నారు. సముద్రం అడుగున ఉన్న రాళ్లపై చివరిసారిగా సూర్యరశ్మి ఎప్పుడు పడిందో తెలుసుకునేందుకు ఈ సరికొత్త డేటింగ్ టెక్నాలజీలను వాడుతున్నారు. ఈ రెండు టైమ్లైన్ వాదనలను కలిపే ఒక పాయింట్ మనకు దొరికింది. ద్వారక 6 సార్లు మునిగిపోయిందని, ఇప్పుడున్నది 7వ నగరమని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. అంటే 1500 బీసీఈ నాటి ఆధారాలు వాస్తవానికి 5525 బీసీఈ నాటి అసలైన ప్రాచీన శిథిలాల మీద కట్టిన చివరి నగరానివి కావచ్చు కదా. సో చివరగా మనం ఒక అద్భుతమైన ప్రశ్నతో ముగిద్దాం. అరేబియా సముద్రం అడుగున నిశ్శబ్దంగా ఉన్న ఈ ఆధారాలు అసలైన ప్రాచీన నగరానివా, లేక మునిగిపోయిన ఒక పాత సామ్రాజ్యం మీద కట్టిన చివరి నగరానివా? భవిష్యత్లో వేదగ్రంథాలు మరియు ఆర్కియాలజీ రెండూ కలిస్తేగాని ఈ గొప్ప రహస్యం పూర్తిగా వీడదు. మనం వేచి చూడాల్సిందే. Subscribe to Original Grandis.